నమస్తే వెల్కమ్ టు టాకింగ్ పాయింట్. 5 లక్షల కోట్ల కుంభకోణం దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్. వేల ఎకరాల భూ దోపిడీ, ప్రభుత్వ భూములను అస్మదీయులకు అప్పనంగా అప్పగించే కుట్ర. రాష్ట్రాన్ని ప్రస్తుతం ఓ ఊపు ఊపేస్తున్న టాపిక్ ఇది. హిల్ట్ పే పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అతిపెద్ద దోపిడీ అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున పోరాటానికి దిగాయి. నిజ నిర్ధారణ కమిటీ, పారిశ్రామిక వాడల్లో పర్యటనలు అంటూ ప్రజల్లోకి వెడుతున్నారు. అసలు హిల్ట్ పే అంటే ఏంటి? నిజంగానే భారీ కుంభకోణానికి ప్రభుత్వం ఇక్కడ తెరలేపిందా? అప్పనంగా భూములు కట్టబెట్టేందుకు సిద్ధమైందా? ప్రభుత్వం చెబుతోంది ఏంటి? ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఇదే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. హిల్ట్ పే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న పదం ఇది. HILT అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఈ విధానం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానం ద్వారా ఏం చేయదలుచుకుంది అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్. హిల్ట్ పాలసీ ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అంటే ఏంటి? ఇప్పటి వరకు పారిశ్రామిక వాడలుగా ఉన్న అనేక ప్రాంతాలు ఇక నుంచి నివాస ప్రాంతాలు, కమర్షియల్ పర్పస్గా ఉపయోగించుకునేలాగా కన్వర్ట్ చేయాలని అనుకుంది ప్రభుత్వం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 30 నుంచి 50% వరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రేట్లపై కన్వర్జన్ ఫీజు కూడా వసూలు చేయనున్నట్టుగా ప్రకటించింది. ఫలితంగా రాష్ట్రానికి 4,000 నుంచి 5,000 కోట్ల ఆదాయం వస్తుందని రేవంత్ సర్కార్ అంచనా వేసింది. వచ్చిన ఆదాయం నుంచి 25% పార్కుల అభివృద్ధికి కేటాయించాలని కూడా ప్లాన్ వేసుకున్నారు. మొత్తానికి ఈ పాలసీని అమలు చేయడానికి అప్లికేషన్లు 7 రోజుల్లో అప్రూవల్, 7 రోజుల్లో రెగ్యులరైజేషన్, 45 రోజుల్లో మొత్తంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక హిల్ట్ పాలసీ ద్వారా హైదరాబాద్లో 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను రెగ్యులరైజ్ చేస్తామని చెబుతోంది ప్రభుత్వం. వాటిని కమర్షియల్, రెసిడెన్షియల్ ఉపయోగాలకు మార్చడానికి ఈ విధానాన్ని రూపొందించామని అంటోంది. బాలానగర్, జీడిమెట్ల, సనత్ నగర్, అజామాబాద్ వంటి ప్రధాన పారిశ్రామిక క్లస్టర్లను కవర్ చేసేలా ఈ బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంది. ఇప్పటికే ఢిల్లీ వంటి మహానగరాలు పొల్యూషన్ ఫ్యాక్టరీలాగా మారిపోయాయి. స్వచ్ఛమైన గాలి దొరక్క అక్కడి ప్రజలు నానా రకాలుగా వ్యాధులకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్కు కూడా రాకుండా ఉండాలి అన్నదే తమ ప్రయత్నమని ప్రభుత్వం ఇక్కడ వాదిస్తూ వస్తోంది. హిల్ట్ పాలసీ ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని కూడా ప్రభుత్వం ఓ రకంగా చెబుతోంది. అసలు పర్యావరణాన్ని కాపాడేందుకు హిల్ట్ పాలసీకి ఇక్కడ ఏంటి సంబంధం అని అంటే, ప్రస్తుతం ORR లోపల అనేక పారిశ్రామిక వాడలు, కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. వీటిని ORR బయటకు తరలిస్తే గనక నగరంలో పొల్యూషన్ తగ్గి గాలి నాణ్యత పెరుగుతుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుంది అని ప్రభుత్వం ఆశిస్తోంది. అందుకనుగుణంగానే తాజాగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ జీవో కూడా విడుదల చేశారు. ORR లోపల సమీపంలో మొత్తం 22 పారిశ్రామిక వాడల్లో 9,292.53 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో చదును చేసిన భూమే 4,740 ఎకరాలు ఉంది. పారిశ్రామిక ప్రాంతాల వారీగా TGIIC గజన్ రేటు ఎంత ఉంది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రేటు ఎంత ఉంది అనే విషయాన్ని కూడా ఆ జీవోలో పేర్కొన్నారు. ఒకప్పుడేమో ఈ పారిశ్రామిక వాడలు నగరం వెలుపలే ఏర్పాటు చేశారు. నివాస ప్రాంతాలకు చాలా దూరంగా ఈ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. కానీ నగరమేమో విస్తరిస్తూ వస్తోంది, పెరుగుతూ వెళ్తోంది. దీంతో అవన్నీ కూడా ప్రస్తుతం నగరం మధ్యలోకి చేరాయి. వీటి వల్ల పర్యావరణం, సామాజిక, ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వీటిని పరిష్కరించేందుకే తెలంగాణ ప్రభుత్వం హిల్ట్ పాలసీని ఆమోదించింది. ఈ విధానంతో పాత పరిశ్రమల స్థానంలో కొత్త జీవన శైలి, కమర్షియల్ కాంప్లెక్స్లు రాబోతున్నాయని ప్రభుత్వం అంటోంది. ORR లోపల, ORR సమీపంలో ఖాళీగా ఉన్న, ఆర్థికంగా నష్టాల్లో ఉన్న పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్స్గా మారిస్తే ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అన్నది ప్రభుత్వం చెబుతున్న మాట.
రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, కమర్షియల్ ఆఫీసులు, రిటైల్ సెంటర్లు, హోటల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, పార్కులు, స్పోర్ట్స్ సెంటర్లు, ఐటీ పార్కులు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తే రియల్ ఎస్టేట్ కూడా అక్కడ ఊపందుకుంటుంది అని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఇక్కడ ప్రభుత్వం ఏది చేసినా కూడా అటు ప్రతిపక్షాలు దానికి ఒక్కొక్కసారి ఆమోదం పలుకుతాయి. కాకపోతే కొన్ని విషయాల్లో వాళ్ళ అభిప్రాయాలు తెలియచేస్తారు. కొన్ని అయితే వ్యతిరేకిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతిపక్షంకున్న అభ్యంతరాలు ఏంటి అనే దాని మీద కూడా మనం ఒకసారి దృష్టి కేంద్రీకరిద్దాం. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అసలు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తోంది అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్. హిల్ట్ పాలసీని అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణిస్తోంది బీఆర్ఎస్. రాష్ట్రంలో 5 లక్షల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు, అది కూడా అప్పనంగా కాజేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు అని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఇది హిల్ట్ కాదు, భూ కుంభకోణం కోసం రూపొందించిన బ్లూ ప్రింట్ అని విమర్శిస్తోంది. ఇది ప్రజల భూమి, ప్రజల సంపద. ఈ ప్రజల భూమిని ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి, రైతాంగం దగ్గర గాని, రెవెన్యూ భూములు గాని సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన. సేకరించి ఈ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలని, అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు. అందుకే ఈ 9,300 ఎకరాల భూ కుంభకోణం, 5 లక్షల కోట్ల భూ కుంభకోణం ఏదైతుందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడాలని చెప్పే నిర్ణయం తీసుకొని మా నాయకులు మత్స్యనాచారి గారు, జగదీష్ రెడ్డి గారు, వారందరూ కూడా కొన్ని బృందాలు అక్కడ పోయినాయి. ఇవాళ మేమందరం కూడా, నేను, మా వివేక్ గారు, మా కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు, అట్లాగే పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మా సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ రాజు గారు, మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. హిల్ట్ పాలసీ రూపొందింది ఇప్పుడు, కానీ దానికంటే ముందే ఎవరెవరికి భూములు కట్టబెట్టాలి, అసలు ఎవరెవరికి ఎన్ని ఎకరాలు పంచాలి అన్నది ముందే ఒక రకంగా నిర్ణయం చేసుకున్నారు అని చెప్పి బీఆర్ఎస్ ప్రస్తుతం చెబుతోంది. రాష్ట్రంలో ఎక్కడ భూములున్నా అక్కడ రేవంత్ రెడ్డి అండుకో వాలిపోతున్నారు అన్నది బీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. గతంలో లగచర్ల చూశాం, ఇప్పుడు నగరంలోని విలువైన భూములు. ఇలా ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ రేవంత్ రెడ్డి టీం వాలిపోతోందని వాళ్ళు వాదిస్తున్నారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్ నగర్, ఆజామాబాద్తో సహా హైదరాబాద్లో కీలకమైన పారిశ్రామిక క్లస్టర్స్లో ఉన్న 9,292 ఎకరాల భూమిని తమ వాళ్లకే కట్టబెట్టాలని కుట్ర చేస్తోంది అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అది కూడా చాలా తక్కువ ధరకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది అన్నది ఇక్కడ బీఆర్ఎస్ వాదన. ప్రస్తుతం హైదరాబాద్లో మార్కెట్ వాల్యూ దాని ప్రకారం చూస్తే ఒక్కో ఎకరా 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉంటుంది. మొన్ననే చూసాం, ఒక ఎకరా దాదాపు 171 కోట్లు కూడా పలికింది. సో ఈ లెక్కన 9,292 ఎకరాల వాల్యూ 4.5 నుంచి 5 లక్షల కోట్లు పైనే చేస్తుంది అన్నది ఇక్కడ ప్రధాన ఆరోపణ. కానీ ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తోంది అనంటే, మార్కెట్ వాల్యూలో 30% నగదుకే భూములు తమ వాళ్ళకి, అంటే రేవంత్ రెడ్డి బంధువులు, ఆయన సన్నిహితులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది అన్నది ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపణ. 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, నువ్వు బ్రహ్మాండంగా 10 తరాలకు తరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. మంచిరేవుల భూ కేటాయింపుల వ్యవహారంలో కొండా సురేఖ కూతురు మీడియా ముందే చేసిన ఆరోపణలను కూడా బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇది కేసీఆర్ హయాంలో చేసిన పాలసీయే, దాన్నే మేము అమలు చేయాలని ప్రయత్నిస్తున్నాం తప్పించి ఇదేం ఎక్కడ కొత్త పాలసీ ఏం కాదు అన్నది కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న మరో వాదన. దీనికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. అసలు అప్పుడు ఎంచుకున్న రాగమేంటి, తీసుకున్న తాళమేంటి అన్న డైలాగ్ తరహాలో కేసీఆర్ టైంలో జరిగిన నిర్ణయాన్ని, ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కంపేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే కూడా 100% నుంచి 200% అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ భూమిని పారిశ్రామిక అవసరాలకు కేటాయించినప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100% అధికంగా చెల్లించాలని నాడు తాము ఆ చట్టం తీసుకొచ్చామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు కేటీఆర్. ఒకవేళ ఏదైనా పరిశ్రమకు కేటాయించిన భూమిని ఆ వ్యక్తి మరొకరికి బదలాయిస్తే గనక ఎస్ఆర్ఓ రేట్ల కంటే 200% అధికంగా చెల్లించాలని తాము చట్టంలో చెప్పామని కేటీఆర్ గుర్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన కాపీని కూడా ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దానికి క్వైట్ ఆపోజిట్గా
ఎస్ఆర్ఓ రేట్లో జస్ట్ 30% చెల్లిస్తే చాలు భూములు కేటాయించాలని చూస్తోందని మండిపడుతున్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాలోకి 30% నిధులు చేరితే ప్రైవేటు వ్యక్తులకి మాత్రం లక్షల కోట్ల లాభం చేకూరుతుందనేది బీఆర్ఎస్ నేతల ప్రధాన విమర్శ. సరే, కేటీఆర్ ఇక్కడితో ఆగిపోయారా? లేదు లేదు. గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో తాను ఎదుర్కొన్న పరిస్థితులను కూడా ఆయన వివరిస్తూ వచ్చారు. తమ హయాంలో ఏం చేశారో కూడా ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ ఉపాధి కల్పన, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం అనేది కామన్ గా జరుగుతున్న అంశం. ఇది ప్రభుత్వాలు ఎప్పుడైనా భూములు ఇచ్చేది ఎందుకు? పరిశ్రమల కోసము, తక్కువ ధరకు, చౌక ధర కంటే కేవలం ఉద్యోగ కల్పనకి, అట్లాగే ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాల. రాయితీలతో భూములు కేటాయిస్తూ ఉంటాయి. ఉత్పత్తి పెంచడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వాలు రాయితీ ధరలకే పారిశ్రామిక అవసరాల కోసం భూమిని అలాట్ చేస్తాయి. ఇది ఒక్క తెలంగాణలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగే ప్రక్రియ. కానీ ఇప్పుడు అవే భూములను ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం క్రమబద్ధీకరిస్తున్నారు అని కేటీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది భూ యజమానులు, బ్రోకర్లు అత్యంత తక్కువ ధరలకు భూములు క్రమబద్ధీకరించాలని తన వద్దకొస్తే వాటిని తాను నిర్బంధంగా తిరస్కరించామని వెల్లడించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు ప్రయోజనాల కోసం కేటాయించలేమని స్పష్టంగా ఆ రోజే చెప్పామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే తాము ఏ ప్రతిపాదనలనైతే అడ్డుకున్నామో వాటిని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తుతున్నారు. హిల్ట్ పీ పాలసీ అనుమానాస్పదంగా ఉందనంటోంది బీఆర్ఎస్. 7 రోజుల్లో దరఖాస్తులు రావడం ఏంటి? 7 రోజుల్లో వాటిని ఆమోదం పొందే విధంగా చేయటం ఏంటి? మొత్తం 45 రోజుల్లో క్రమబద్ధీకరించడం ఏంటి? ఈ ప్లాన్ చేయటం ఏంటి అసలు? ఇది ఒక పక్కా స్కామ్ అని బీఆర్ఎస్ తేల్చి చెబుతోంది. లక్షల కోట్ల విలువైన భూములపై అసలు ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయాలని కూడా నిలదీస్తోంది. ఎందుకంటే మనం అందరికీ తెలిసిందే, రేవంత్ రెడ్డి సోదరులు, కొందరు అనుచరులు ఇప్పటికే మధ్యవర్తులతో డీల్ కుదుర్చుకుని ఒప్పందాలు కూడా చేసుకున్నారని, అందుకే ఇప్పుడు ఆదరాబాదరాగా హిల్ట్ పీ పాలసీని తీసుకొచ్చి వారి జేబులు నింపాలని చూస్తున్నారు అంటూ ఫుల్ ఫైర్ అయిపోతోంది బీఆర్ఎస్. ఇదేదో అభివృద్ధి కోసం చేసేది మాత్రం కాదు, హిల్ట్ అంటే కాంగ్రెస్ నేతలకు ఒక ఏటీఎం అని మండిపడుతోంది. సరే, ఈ వ్యవహారంపై కేటీఆర్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు హిల్ట్ పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు కానీ, డెవలపర్లు కానీ ఫ్యూచర్లో చిక్కుల్లో పడతారు అని చెప్పి ఒక రకంగా హెచ్చరించారు ఆయన. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈ హెచ్ఐఎల్టీపీ అనే అపసవ్య నిర్ణయం, ప్రజల సొమ్ము దోచే నిర్ణయం, దీన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా మీరు కూడా తిరస్కరించండి. ఎందుకంటే నడుస్తున్న పరిశ్రమను మూసేసి మీరెక్కడికో పోవాలి అంటే అక్కడ అవసరాలు లేకుండా, అక్కడ కనీస పరిస్థితులు లేకుండా మీరెక్కడ పోతారు? మీరు కనుక ఇప్పుడు ఈ భూమాయలో పడి వీటిని కొనుగోలు చేస్తే దీన్ని ఖచ్చితంగా సమీక్షించి రద్దు చేసి అవసరమైతే చట్టం తెస్తాం, చట్టం ద్వారా రద్దు చేస్తామని చెప్పి కూడా నేను పారిశ్రామికవేత్తలకు కూడా ముందే అప్రమత్తం చేస్తున్నా. మీరు ఒకవేళ ఇప్పుడు భూములు తీసుకున్నా సరే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసేస్తాం, ఆ తర్వాత మీ ఇష్టం అని ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు కేటీఆర్. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం, ఈ కుంభకోణంలో ఎవరున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోము అని స్పష్టం చేస్తున్నారు ఆయన. ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేశారు ఈ సందర్భంగా కేటీఆర్. 9,292 ఎకరాల భూములను వెనక్కి తీసుకోండి, లేదంటే ఆ భూములను పేదలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిందిగా కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్కులు, దవాఖానాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఆ భూములను వినియోగించాలి, లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని కోరారు. ప్రతిపక్షాల హెచ్చరికలు, డిమాండ్లతో ప్రభుత్వం అసలు వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అబ్బే, ఇది ఎప్పుడు కూడా ఉండే వ్యవహారమే కదా అని భూములను పనిచేస్తుందా అనేది మాత్రం ఇక్కడ వేచి చూడాల్సిన అంశం. ఎందుకనంటే దాదాపుగా 5 లక్షల కోట్ల విలువైన భూములు అని చెప్పి ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఆ భూములను అప్పనంగా తన వాళ్ళకి, తన అనుయాయులకు, మొత్తం పార్టీకి చెందిన వాళ్ళకి అందరికీ కూడా కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు తప్పించి ఇందులో ఎక్కడా కూడా పారదర్శకత లేదు అనేది ప్రధానంగా ప్రతిపక్షాల పార్టీల ఆరోపణ. సో ప్రభుత్వం ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళీ ఆలోచన ఏమన్నా చేస్తుందా, పునరాలోచన ఏమన్నా చేసే అవకాశం ఉంటుందా, లేదా తాము పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అన్నట్టుగా అదే రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? వేచి చూడాలి. ఇది వాటి టాకింగ్ పాయింట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటా.